కేసీఆర్ గారు 2018 ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత కరీంనగర్కి వెళ్ళారు. వారికి ఏంటంటే కరీంనగర్ వస్తుంది కాబట్టి కరీంనగర్కి ఫస్ట్ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాబట్టి కరీంనగర్కి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టారు. సరే ఫస్ట్ టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాము అది అన్నట్టు. నాకు అక్కడ ఉన్న ఒక ప్రజాప్రతినిధి చెప్పాడు. ఆ రోజు సాయంత్రం ఫోన్ చేశాడు. నీ గురించి ముఖ్యమంత్రి గారు చాలాసేపు మాట్లాడారు. నాకు 5-4 వెంకట్రామరెడ్డిలు ఉంటే చాలు రాష్ట్రానికి. అట్లాంటి ఆఫీసర్లు కావాలి మనకు. అన్నీ కూడా చుట్టూ ఆర్టిఫిషియల్ మేడ అంటే ఒక లైన్ గీసుకొని పనిచేస్తారు. ఆయన హృదయంతో పనిచేస్తాడు. పరిమితులు దాటి పనిచేయకున్నా కూడా జీవోలు ఏవైతే ఉన్నాయో ఏదైతే చేస్తే తను ప్రజలకు మేలు చేస్తాడు అనే ఆలోచనతో అగ్రెసివ్గా పనిచేస్తాడు. 10 రోజుల్లో చేయాల్సిన పని 1 రోజులో చేస్తాడు. చాలా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ సమన్వయం చేసుకొని పోతాడు. అట్లాంటి ఆఫీసర్లు ఉంటే రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. సాధించుకున్న తెలంగాణలో అట్లాంటి ఆఫీసర్ కావాలనేది చెప్పారు.